హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం గబ్బిలం కథ చెప్పుకుందాం. కొన్ని వేల లక్షల సంవత్సరాల క్రితం, అంటే మనుషులు పుట్టకముందు, ఈ భూమి మీద జంతువులు, పక్షులు మాత్రమే ఉండేవి. చాలా కాలం పాటు ఇవి కలిసి మెలిసి తమ జీవితాలను కొనసాగించేవి. కానీ అసలు ఏమైందో తెలియదు. కానీ జంతువులకి పక్షులకి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం ఏర్పడింది. దీంతో ఒకరి మీద ఒకరు యుద్ధం చేసుకొని ఎవరు గొప్పో తేల్చుకోవాలని జంతువులు, పక్షులు నిర్ణయించుకున్నాయి. అన్నీ పోటీ పడుతున్నాయి. కానీ గబ్బిలం మాత్రం దాని ప్రాణభయంతో అటు జంతువుల్లోనూ ఇటు పక్షుల్లోనూ చేరకుండా మధ్యలో నిలిచిపోయింది. చూస్తూ చూస్తూ ఉండగానే జయ జయనాదాలు మిన్నుముట్టాయి. చూడడానికి జంతువులే గెలిచేట్టుంది, పక్షుల ఓటమి తథ్యం అని అందరూ అనుకున్నారు. దీంతో గబ్బిలం మెల్లగా జంతువుల పక్షాన చేరింది. నేస్తాల్లారా, నేస్తాల్లారా, నేను మీలాగే జంతువునే. మీలాగానే నాకు కూడా 2 వరుసల పళ్ళున్నాయి చూడండి అని పళ్ళి కిలించి చూపించింది. అలా గబ్బిలం జంతువుల పక్షాన చేరింది. అయితే యుద్ధం అంత తొందరగా ముగియలేదు. పక్షులు ఇక దాదాపు ఓడిపోతాయి అనగా చివర్లో గరుడ పక్షుల రాజు తన సైన్యాన్ని తీసుకుని రావడంతో జంతువులు చిత్తు చిత్తుగా ఓడిపోయాయి. పక్షులు ఘన విజయాన్ని సాధించాయి. దీంతో పక్షులన్నీ జేజేలు కొట్టాయి, పిట్టల గుంపులు పాటలు పాడాయి. ఇప్పుడు గబ్బిలం మెల్లగా జంతువుల నుంచి పక్షుల వైపు వచ్చి ఇలా వాళ్ళతో అంది, నేస్తల్లారా, నేస్తల్లారా, మనదే తప్పక గెలుపని నేను మొదటి నుంచి అనుకుంటూనే ఉన్నాను. సాటి లేని మన రెక్కల బలానికి ఈ జంతువుల బలం ఏమి సరిపోతుంది అని వీళ్ళ వైపు చేరడానికి ప్రయత్నించింది. కానీ నీ చుట్టరికమే మాకు అస్సలు అక్కర్లేదని గద్దలు గబ్బిలాలను ముక్కుతో పొడిచాయి, కాకులు కాళ్లతో తన్నాయి. అలా అవి గబ్బిలాన్ని తరిమేశాయి. గబ్బిలం మళ్ళీ తెల్లముఖం వేసుకొని మృగాల వద్దకు వెళ్ళింది, అంటే జంతువుల వద్దకు వెళ్ళింది. అవి కూడా పక్షుల వైపు వెళ్ళిపోయింది కాబట్టి గబ్బిలాన్ని తమ దగ్గరికి రానివ్వలేదు. పో, నీ స్నేహమే మాకొద్దు, నువ్వు మా జాతి దానివే కాదు అని చేదరించుకున్నాయి. ఇలా 2 జాతులకు చెడిన గబ్బిలం రెండో కంటికి తెలియకుండా ఎక్కడికో ఎగిరిపోయింది. ఆ తర్వాత మరి ఎప్పుడూ ఎవరికీ కనిపించలేదు. ఈ కారణంగానే గబ్బిలం ఎప్పుడూ పగటిపూట అస్సలు బయటికి రాదు. మృగాలను, పక్షులను తప్పించుకుంటూ కేవలం రాత్రిపూటల్లో మాత్రమే తిరుగుతూ ఉంటుంది. అవ్వా పువ్వా రెండూ రావు అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఒక్కోసారి ఒకటి కావాలి అంటే ఒకదాన్ని వదిలేసుకోవాల్సి వస్తుంది. ఏదో ఒక పక్షాన్ని నమ్ముకొని ఉన్నప్పుడే మనకి న్యాయం జరుగుతుంది. అటు ఇటు చేరకుండా గబ్బిలంలా అతి తెలివి చూపించబోతే రెండిటికి చెడిపోయిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఇటువంటి విషయాల్లో మనం, అంటే మనుషులు, గబ్బిలాన్ని ఉదాహరణగా తీసుకొని జాగ్రత్తగా ఉండడం అనేది ఎంతైనా మంచిది. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.